ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభములు, వందనాలు తెలియజేస్తున్నామండి. దేవుడు మనందరిని ప్రేమించి జనవరి మాసంలో 21వ తారీఖు మంగళవారం ఈ ఉదయకాల సమయాన్ని బట్టి దేవుడు మనకిచ్చినందుకు దేవునికి మనం నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, జీవముల దేవుని వాక్కు అనే కార్యక్రమంలో ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను. నిజంగా ఈరోజు దేవుడు జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. మానవ జీవితానికి ఓర్పు చాలా 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 ప్రాముఖ్యం. ఓర్పు లేని జీవితాలు పతనమైపోతున్నాయి, పాడైపోతున్నాయి. చిన్న చిన్న విషయాలలో ఓర్పు లేకపోవటం వలన ఈనాడు చాలామంది సభ్య సమాజాన్ని మనం గమనిస్తున్నప్పుడు వారి చేతుల్లో ఫోన్లు ఉంటే ఫోన్లు పగలగొడుతున్నారు. ఇలాగ రకరకాలుగా చేతులు ఏది ఉంటే అది తీసుకోవటం, కొట్టుకోవటం, పొడుచుకోవటం, మనిషి మీదకి దూకటం, మనిషిని కొట్టి తిట్టి, ఇలా రకరకాలైనటువంటి పరిస్థితులు మనం సమాజంలో చూస్తున్నాం. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో కదండి. వీటన్నిటిని ముందే ఆయన ఆలోచన చేసి మానవ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మహాజ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా ఈ మాట మనకి వ్రాయించారు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను. ఓర్పు లేకపోవటం వల్ల ఎన్నో ద్రోహ కార్యాలు ఈ భూమి మీద జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని మనం జయించాలంటే మనందరి జీవితంలో ఓర్పు చాలా అవసరం. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలని ఆశ కలిగి ఉన్నారు. ఆ గొప్ప కార్యం నీ పట్ల జరగాలంటే కొంచెం ఓర్పు కావాలి. సమాజము, అలాగే కుటుంబము, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు పరిస్థితులు కొన్నిసార్లు మనకి అనుకూలంగా సహకరించకపోవచ్చు, కానీ దేవుని మీద మన విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి మనం ముందుకు సాగిపోయినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆ గొప్ప కార్యం మనం పొందాలంటే మనందరికీ ఓర్పు చాలా అవసరం. ఈ సొలొమోను గారు, జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్తున్న మాట ద్వారా ఆయన కూడా ఎన్నో ఓర్పు కలిగి ఓర్చుకొని దేవుని ద్వారా మంచి జ్ఞానాన్ని వారు పొందుకున్నారు. ఆ జ్ఞానంతోనే దేవుని బిడ్డలను ఆయన పరిపాలించగలిగారు. కనుక దేవుని బిడ్డలారా, ఓర్పు కలిగి దేవుని కార్యాలు మనం స్వతంత్రించుకుందాం. అలాంటి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, వందనాలు. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం ద్వారా ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయనని మీరు మాట్లాడారు. అందరిని బట్టి మీ స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలు ఓర్పు పట్టలేక, ఓర్పు కలిగి ఉండలేక వేటికైతే నాయన బిడ్డలు పరుగులు తీస్తున్నారు. ఆ విషయాలలో బిడ్డలు ఓర్పు కలిగి, సహనము కలిగి, నీ యందు విశ్వాసముతో తండ్రి విశ్వాస యాత్రలు ముందుకు సాగిపోయే కృప దయచేయండి. ఓర్పు వలన గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా మేము నాయన తప్పింపబడగలం. అలాంటి ఓర్పు కలిగిన జీవితం బిడ్డలందరికీ దయచేయండి. ఈ దిన పనులు, ప్రయాణాలు, ఉద్యోగాలు, చదువులు, సమస్త కార్యక్రమాల్లో బిడ్డలందరికీ తోడుగా ఉండండి. యెరూషలేమునకు క్షేమాన్ని ప్రకటిస్తున్నాం. బలహీనులకు బలము దయచేయండి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది, సంతోషము, క్షేమము అందరికీ దయచేయండి. అత్యధికమైన నీ కృప మాపై ఉంచండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.